అన్నొస్తున్నాడు, స్వాగతం సుస్వాగతం. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు 6 ఏళ్ల తరువాత తీరిగ్గా సిబిఐ కోర్టుకు హాజరవుతున్న సందర్భంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు పెట్టిన పోస్టర్లు. ఇప్పుడు ఎక్కడికి ఈయన వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అది చావుల పరామర్శలకైనా లేకపోతే రైతుల పరామర్శకైనా పలకరింపుకైనా ఇంకో దానికైనా భారీ బల ప్రదర్శనగా ర్యాలీలుగా వెళతారు. ఆయనకు అలవాటు అది. నిబంధనలు కానీ లేకపోతే రూల్స్తో కానీ ఆయనకేం పట్టింపు లేదు. సరే, అదేదో ఆయన పార్టీ కార్యక్రమాలు ఇవన్నీ చేసుకోవచ్చు అనుకుంటే ఇవాళ ఈ స్వాగత సుస్వాగత పోస్టర్లు ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో కాదు, హైదరాబాదులో. వారు నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రత్యేక విమానం ద్వారా ల్యాండ్ అవుతారు. చాపరో విమానం అందులో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు వస్తారు. ఈ మధ్యలో మొత్తం సరే అల్లర్లా లేకపోతే హంగామానా ఏదో ఒకటైతే కాముగా కారులో కోర్టుకు వచ్చి వెళ్ళిపోయే పరిస్థితి ఉండదని మనకున్న రిపోర్టు. ఏం చేయబోతున్నారు చూద్దాం. అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి చూద్దాం. అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి ఇవాళ కోర్టు ముందు హాజరవుతున్నారు. అది కూడా ఏమిటి, తనకు తానుగా హాజరవట్లేదు. ఎన్నాళ్ళు విరామం? 6 ఏళ్ల తర్వాత. ఈ 6 ఏళ్ళు ఆయన కోర్టుకి హాజరు కాకుండా అంత లగ్జరీ ఎలా దొరికింది? వేరే ఎవరికైనా దొరుకుతుందా? చిన్న కేసు, దొమ్మి కేసు ఉంటేనే వారం వాడు సంతకం పెట్టాలి, లేకపోతే కోర్టుకి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి. అలాంటిది వేల కోట్లు ఆల్రెడీ అటాచ్ చేసేసింది సిబిఐ, ఈడీ అటాచ్ చేసేసాయి. అందులో ఆయన అక్యూజ్డ్ A1 నిందితుడు. ఆయన మీద ఉన్న డేటా అంతా చెప్తా ఏమేం కేసులు ఉన్నాయో. దానిలో మరి ఇన్నేళ్ళు ఆయనకి లగ్జరీ ఎలా దొరికింది? అదో పెద్ద $1 మిలియన్ ప్రశ్న అనుకోండి. సో ఈ అక్రమాస్తుల కేసు వ్యవహారం ఏంటంటే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటికి ఇంకా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి కూడా రాలేదు, ఎంపీ కూడా కాదు. 2009లో ఆయన మొదటిసారి ఎంపీ. 2004లో రాజశేఖర రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రకరకాల పనులకు అనుమతులు, అవేంటంటే మైనింగ్లు కానివ్వండి, లేకపోతే రియల్ ఎస్టేట్ కానివ్వండి, సెజ్లు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, ఐటీ కంపెనీలు కానివ్వండి, ఏ కంపెనీ అయినా, సిమెంట్ ఫ్యాక్టరీలు కానివ్వండి. సో దేనికి అనుమతి ఇవ్వాలన్నా కూడా దానికి జగన్మోహన్ రెడ్డికి ముడుపులు చెల్లించుకోవాలి. ఈ ముడుపులు ఏ రూపంలో ఉంటాయంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మీడియాలో, అది సాక్షి మీడియా, లేకపోతే వారికి సంబంధించిన భారతీ సిమెంట్స్, లేకపోతే వారికి సంబంధించిన మిగతా వ్యాపారాలు, వీటిల్లో అత్యధిక ప్రీమియంతో వీళ్ళు పెట్టుబడులు పెట్టినట్టుగా చూపిస్తారు. కానీ ఆ పెట్టుబడులు కాదు, ఈ పనులు చేసి పెట్టినందుకు, ఈ అనుమతులు ఇచ్చినందుకు క్విడ్ ప్రోకో, నీకు ఇది చేస్తే నాకింత, తెలుగులో స్పష్టంగా చెప్పుకోవాలంటే. దానిలో భాగంగా వీళ్ళు ఇచ్చిన కోట్ల రూపాయల ముడుపుల్ని సూట్ కేసు కంపెనీలు, షెల్ కంపెనీలు సృష్టించి దేశ విదేశాల్లో పెట్టుబడులు పెట్టుతున్నట్టు మనీ లాండరింగ్ చేసి, ఒకటి కాదు, ఈయనకు ఫెమా, మనీ లాండరింగ్, క్విడ్ ప్రోకో, 420 ఆ కేసులు లిస్టు చెప్తే చేంతాడంత ఉంటుంది. ఈ కేసులన్నీ పెట్టుకుని ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 ఏళ్లు పరిపాలించేశారు. అధికారం పోయి కూడా అప్పుడే 17 నెలలు అయిపోతుంది. ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఈ కోర్టుకి యాక్చువల్గా రోజు విచారణ జరుగుతుంది. అప్పటి నుంచి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో రోజువారీ విచారణ చేసి వీలైనంత త్వరగా మాకు దీని ఛార్జ్ షీట్లన్నీ ఫైనల్ చేసేసి, తుది విచారణ చేసేసి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వండి అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఇలాంటి కేసు కానీ, ఇన్ని సెక్షన్లు కానీ మీరు ఇంకొక నాయకుడి మీద లేకపోతే ఇంకొక సామాన్యుడి మీద చూడడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే నేను అన్నీ చూసిన తర్వాత చెప్తున్నా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యాడు, జార్ఖండ్ సీఎం. లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు లిక్కర్ స్కామ్ దాంట్లో. లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణంలో అరెస్ట్ అయ్యాడు. 63 కోట్ల దాంట్లో, 63 కోట్లు అంటే చిన్నది అని చెప్పడం నా ఉద్దేశం కాదు, జయలలిత అరెస్ట్ అయ్యారు. ఇన్ని వేల కోట్ల స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి 16 నెలలు. 2012 మేలో ఆయన మొట్టమొదటిసారిగా జైలుకి వెళ్ళాడు. ఆ తర్వాత 2013 సెప్టెంబర్లో ఆయన రిలీజ్ అయ్యాడు. అంటే 16 నెలలు ట్రయల్ ఖైదీగా ఉన్నాడు ఆయన. A1 ఎన్ని కేసులు, ఎన్ని ఛార్జ్ షీట్లు? మొత్తం సిబిఐ 11 ఛార్జ్ షీట్లు, ఈడీ 9 ఛార్జ్ షీట్లు, కలిపితే 20 ఛార్జ్ షీట్లు, 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జ్ పిటిషన్లు, 900 మంది సాక్షులు. మీకేదో సినిమాలో మహేష్ బాబు
ఆల్ టైమ్ నా ట్రాక్ రికార్డు వింటావా, ఆల్ టైమ్ రికార్డు అంటాడు. అలాగా ఈ ట్రాక్ రికార్డు ఆల్ టైమ్ రికార్డు ఎవరికి ఉండే అవకాశమే లేదు, ఇంపాసిబుల్. దేశం మొత్తం మీద మీరు ఏ పాలిటీషియన్కి ఉండే అవకాశం లేదు. సో ఈయన ఏంటంటే, నేను రాజకీయాల్లో ఉన్నాను, అసలు పొద్దస్తమాను రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను, నాకు తీరిక లేదు కాబట్టి నేను హైదరాబాద్కి రాలేను, కోర్టుకి హాజరు కాలేను అని వ్యక్తిగతంగా హాజరించి మినహాయింపు పొందారు ఆయన. సిబిఐ కోర్టు ఇవ్వకపోతే హైకోర్టు దాకా వెళ్ళి అనుమతులు తెచ్చుకున్నారు. మరి ఆయన అధికారం పోయింది, ఆయనకి పెద్ద వెలగబెట్టే పాటు కూడా ఏం లేదు. అప్పుడప్పుడు ఎవరన్నా చనిపోతేనో, లేకపోతే గంజాయి బ్యాచ్ దొరికిపోతేనో, లేకపోతే ఎవడో బెట్టింగ్లో పెట్టి చనిపోతే వాడి విగ్రహం పెట్టడానికి, ఇట్లాంటి వాటికి రావడం తప్ప పెద్దగా ఆయన రాష్ట్రంలో కూడా ఉండట్లేదు, బెంగళూరులో ఉంటున్నారు. మరి ఎందుకు రాలేదు? తాజాగా మొన్న యూరప్ టూర్లో లండన్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన పాస్పోర్ట్ ఆయన దగ్గర ఉండదు, కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న తర్వాత అక్కడ ఆయన ఇదిగో ఈ నెంబర్లో ఉంటాను, ఇదిగో ఈ పలానా అడ్రస్లో ఉంటానని చెప్పి వెళ్ళాలి. ఆ రెండు కూడా ఫేక్ ఇచ్చారు, ఫేక్ అడ్రస్, ఫేక్ ఫోన్ నెంబరు. సరిగ్గా అప్పుడు సిబిఐ చూసుకుని అరే ఫేక్ ఇచ్చారు, అర్జెంటుగా వెనక్కి వచ్చామంటే ఆయన ఎందుకు వస్తాడో మధ్యలో రాలేదు. తర్వాత వచ్చిన తర్వాత మీరు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కండి అంటే నో సార్ నాకు చాలా పనులు ఉన్నాయంటే అవేం కుదరవు, మీరు రండి అంటే వస్తున్నాడు ఆయన. ఇంతకీ 21లో హాజరు కండి అంటే వాళ్ళు వస్తున్నారు. అది కూడా ఈయన టైం ఇచ్చారు కోర్టుకి, న్యాయమూర్తి టైం ప్రకారం ఈయన రావడం కాదు. నేను 11:30 to 12:30 ఉంటాను, అది ఉంటే షెడ్యూల్ది చూపించండి, 11:30 to 12:30 ఉంటాను నేను అని చెప్పి ఆయన టైం ఇచ్చాడు. ఆ టైం లోపల నేను వస్తాను, అదిగో 11:30 to 12:30 ఆయన వస్తారు. అదేంటది, ఎవరికైనా కుదురుతుందా అలాగా? కోర్టులో న్యాయమూర్తి గారు ఇచ్చిన టైంకి ఆయన పిలిచినప్పుడు మనం వెళ్తామా? నాకు ఈ టైంలో కుదురుతుంది, మీరు ఇప్పుడే నన్ను విచారించండి అంటావా? ఈ జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుతుంది ఇది. సరే, ఇక వీళ్ళు అన్న వస్తున్నాడని పోస్టర్లు, రూట్ మ్యాప్లు ఇచ్చారు. రూట్ మ్యాప్లు ఎలా వస్తున్నాడు, ఎలా వెళ్తున్నాడు. ఏంటండి అన్యాయం? అంటే ఏదో పరామర్శలకు వెళ్ళాడో, పలకరింపులకు వెళ్ళాడో, పార్టీ కార్యక్రమాలకు వెళ్ళాడంటే ఆయన చేసుకోవచ్చు. కోర్టుకి ఒక నిందితుడిగా హాజరవుతున్నారు A1 చాలా కేసుల్లో, A2 విజయసాయిరెడ్డి. ఇప్పుడంటే వాళ్ళిద్దరికి చెడిపోయింది, కానీ అప్పట్లో అసలు ఈ షెల్ కంపెనీలు ఏంటి, మనీ లాండరింగ్ ఎలా చేయాలి, ఫెమా ఏంటి, అసలు అన్నిటినీ ఈ చట్టాల్లో ఉన్న లొసుగులు ఉపయోగించుకుని ఎలా డబ్బులు కొట్టేయచ్చు అని అదే అలవాటు ఆయన ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినా కూడా చేశారు. అదే భారీ లెక్కర్ స్కామ్. వాళ్ళందరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు కదా, బెయిల్ మీద కొంతమంది, జైల్లో కొంతమంది, ఇంకా చాలా స్కాములు జరిగాయి, కానీ అందులో ప్రొడామినెంట్గా లెక్కర్ స్కామ్. సో ఇది స్వాగతం సుస్వాగతం వ్యవహారం. దేనికో అనుకున్నారు మీరు? కోర్టుకు రావడానికి వైఎస్ఆర్సీపీ అభిమానులు, శ్రేణులు వారి నాయకుడికి స్వాగతం చెప్తూ కోర్టుకు పిలుస్తూ ఫ్లెక్సీలు, పోస్టర్లు, ర్యాలీలు చేయడానికి మరి ప్లాన్ చేస్తున్నారట. చూద్దాం అసలు ఈ కేసుల వ్యవహారం ఏంటి. జగన్మోహన్ తప్ప దేశంలో ఎవరికైనా కూడా ఇంత వెసులుబాటు ఉంటుందా? ఇన్నాళ్ళైనా ఈ అక్రమాస్తుల కేసులు ఎందుకు తేలవు? బ్రేక్ఫాస్ట్ షోలో నాతో పాటు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు, రాజకీయ విశ్లేషకులు పార్టిసిపేట్ చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు నమస్కారం. కనపర్తి శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కృష్ణకాంత్ గారు బీజేపీ నాయకులు, హైకోర్టు న్యాయవాది. శ్రీనివాస్ గారు, కృష్ణకాంత్ గారు నమస్కారం అండి. సో కనపర్తి శ్రీనివాస్ గారు, ఒకటి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను సీఎంగా ఉన్నాను, నాకు అస్సలు క్షణం తీరిక లేదు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇది చెమటలు ఏసీ రూమ్లో కూడా చిందిస్తున్నాను, నా రాష్ట్రం నా ప్రజలు అని అసలు ఆయన కోర్టుకు రావడానికి కుదరలేదన్నారు. అంతా చాలా కారణాలు చెప్పారు. మరి మీరు అధికారంలోకి వచ్చి కూడా 17-18 నెలల్లో మరి అప్పుడు కూడా ఆయనకి ఏం పనులు ఏం పాటలు ఉన్నాయో అప్పుడు కూడా రాలేనంటే కోర్టు నువ్వు రా కుదరదు అంటే వస్తున్నారు ఇవాళ. అది కూడా ఏమిటి, ఇప్పుడు మనకు అందుతున్న రిపోర్ట్ ఏంటంటే దిగిన తర్వాత బేగంపేట ఎయిర్పోర్టులో నాంపల్లి వరకు భారీ ర్యాలీలట. దేనికి ర్యాలీలు, అసలు ఏంటి అంటే ఈ అన్న వస్తున్నాడని పోస్టర్లు, హైదరాబాద్లో మీరు చూస్తే పెద్ద ఫ్లెక్సీలు. సార్, ముందుగా సీనియర్ అనలిస్ట్ మన శ్రీనివాస్ గారికి, అడుసుమల్లి శ్రీనివాస్ గారికి, మిత్రులు అడ్వకేట్ గారికి, మీకు రిషి గారి, మీకు ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ జగన్ మళ్ళా దాదాపు 7 సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాల క్రితం అతని మీద నమోదైన కేసుల్లో మొట్టమొదటిసారిగా మళ్ళా కోర్టులో అడుగుపెట్టబోతా ఉన్నాడు. మరి ఆ కోర్టులో అడుగుపెట్టబోవటం అనేది వైకాపా శ్రేణులకు అది ఒక పండగ రోజు అనుకుంటా వాళ్ళకి. ఆ కోర్టులో ముద్దాయిగా హాజరయ్యి జడ్జి గారి ముందు చేతులు కట్టుకొని నిలబట్టడం అనేది ఒక అవమానంగా కాకుండా ఏదో దేశ సేవ కోసం స్వాతంత్ర పోరాటంలో పోరాడే వాళ్ళ తాత రాజారెడ్డి వాళ్ళ మనవళ్ళలాగా ఇతను ఏదో ఫీల్ అవుతా ఉన్నాడు. అన్నొస్తున్నాడని పోస్టర్లు, ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఎలా చేస్తాడో
ఇది కూడా ఆర్గనైజ్డ్ ప్రొవిజన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు అతను. బేగంపేట నుంచి మరి సిబిఐ కోర్టు దాకా కనీసం అరే మనం ఒక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని కోర్టు పోతున్నాము, మనకేం సిగ్గుసేర ఉండాలి, ప్రజలు ఏమనుకుంటారో మనల్ని కూడా కనీసం బెరుకు లేకుండా కూడా అతను ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడంటే అతనిలో ఎటువంటి మార్పు లేదు, మార్పు రాదు అనేది మనకు అర్థమైపోయింది. అతని మీద 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు ఉన్నాయి. 16 నెలలు చెంచలగూడ జైల్లో మరి చెప్పకూడదన్న వ్యక్తి అతను. ఇవాళ పులివెందుల ఎమ్మెల్యే అంతకుముందంటే చెప్పాడు నేను ముఖ్యమంత్రిని, నేను రావాలంటే భద్రత. అనేక మంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, నాకు తెలిసి పివి నరసింహారావు గారు మొదలుకొని అందరూ కోర్టుకు హాజరయ్యారు. నేను అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజులు ఏమో ఉండి ఆయన బయటకు వస్తే ప్రజలను కలవటానికి వీల్లేదని చెప్పి అరగంటలో ఆర్డర్ తీసుకొచ్చారు వైసీపీ నాయకులు. ఏది ఆయన కనీసం బయటకు వచ్చి నమస్కారం పెడతా తన కోసం వచ్చినటువంటి వేలాది మంది ప్రజలకి అభివాదం చేయటానికి అసలు బయటకు వచ్చాడో లేదో ఆ వీడియో సబ్మిట్ చేసి ఆయన ఎట్లా అభివాదం చేస్తారని చెప్పి కారు దిగటానికి వీల్లేదని కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. ఇవాళ నేను అదే అడుగుతా ఉన్నా, కోర్టులు కూడా ఆర్డర్ ఇవ్వండి. ఏంటి బల ప్రదర్శనలు? ఇది అంటే బల ప్రదర్శనలకు ఏమన్నా కోర్టులు ఇదవుతాయా, లేకపోతే ఇతను చేసే నేరాలు ఘోరాలు ఏమన్నా ఇదవుతాయా? ఇవాళ మరి మా కృష్ణవాటపురంలో గజ దొంగ ఉండేవాడు. మరి ఆ గజ దొంగ చనిపోయినప్పుడు కూడా వేలాది మంది వచ్చారంట. చనిపోయినప్పుడు అంత్యక్రియలకి టైగర్ నాగేశ్వరరావు అంటారు. అవును, వేలాది మంది వచ్చారు. ఆ సినిమా కూడా ఏదో వచ్చినట్టుంది ఆ పేరుతో. అరే వీరప్పన్ ఉన్నాడు, వీరప్పన్ చనిపోయినప్పుడు కూడా జరిగింది. మరి ఏంటిది? ఈ నేరాలు ఘోరాలు చేసిన వ్యక్తికి ఏ విధంగా పర్మిషన్స్ ఇస్తారు? అసలు వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి ముందే. ఎవడు ఒక్కడు కూడా మీరు కోర్టుకు ముద్దాయిగా హాజరవుతున్నారు. మీరు కాదండి, రాష్ట్రంలో మీరు పోలీసులు, మీరంటే మీరు కాదు, పోలీసులు ఇదిగో ఇవి రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్, ఈ నిబంధనలు అతిక్రమించకుండా రండి అన్నప్పుడే ఆయన నేనేం లెక్క చేయనని తిరిగాడు. ఇంకా పక్క స్టేట్కి వచ్చినప్పుడు ఇంకేం లెక్క చేస్తాడు ఆయన? అదే సార్, పక్క స్టేట్ లో కూడా ఇటువంటి ఆర్డర్స్ తీసుకొచ్చి అతన్ని రిస్ట్రిక్ట్ చేసి ఇప్పుడు ఏముంటదంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటి నేరస్తులకి ఈ విధమైనటువంటి రాచమర్యాదలు చేస్తే రాబోయే తరం వాళ్ళు కూడా జగన్ అన్ని నేరాలు చేసి కోర్టులు ఆస్తి 2009కి అఫిడవిట్ కి లేకపోతే 2019లో అతను వేసిన అఫిడవిట్ కి 2011లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ శ్రీనివాస్ గారు సిబిఐ ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎప్పుడు 2011 ఎప్పుడు 2025. ఇన్ని చేస్తున్న వ్యక్తికి ఈ విధంగా అతను వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అతను నేరాలు ఘోరాలు అన్ని ఇన్ని కాదు. మనం చూస్తా ఉన్నాం పరిటాల రవి గారి హత్య కేసులో కీలకమైనటువంటి ముద్దాయిలు, సాక్షులు అకారణంగా తెలియకుండానే చనిపోయారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా వాళ్ళ బంధువులతో సహా అవును అతనికి తనామనా ఏమీ లేదు. దాంట్లో కూడా అనుమానాస్పద అన్ని మరణాలు. కనీసం అతన్ని హైదరాబాద్ నుంచి వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు తీసుకొచ్చిన వ్యక్తిగత డ్రైవర్ కూడా హత్యకు గురి కాబడ్డాడు ఆటోలో వెళ్దేటప్పుడు. వాచ్మెన్ కూడా చనిపోయాడు. అవును సార్, ఇన్ని మరణాలు, ఇన్ని నేరాలు. ఇంకోటి ఏంటంటే ఇందాక చదువుతుంటే నేను ఫాలో అవుతుంటే ఈ 900 మంది సాక్షులు ఉన్నారు కదా, ఇందులో 50-60 ఏళ్ళు దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారట. వాళ్ళకి ఏం అవ్వకూడదు సార్. ఇప్పుడు మనకి అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఈ కోర్టుల్లో దాదాపుగా ఈ సిబిఐ కోర్టులో 6 జడ్జీలు మారారు. 6 జడ్జీలు వాదనలు విన్నారు. 6వ జడ్జి అయితే చివరికి వచ్చి ఆర్గ్యుమెంట్స్ ఫైనల్కి వచ్చేటప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాడు. మళ్ళా మొదటి నుంచి మొదలెత్తుకోవటం, ఇదంతా కూడా న్యాయ వ్యవస్థ మీద కూడా ఇది నమ్మకం పోయే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఎవరైనా నేరాలు చేసి మనం ఏమైనా చెయ్యొచ్చు, ఏదైనా చెల్లుబాటు అయితే వాడు సొంత చెల్లే చెబుతుంది మా అమ్మనే నన్ను బయటికి నెట్టాడు, అతని ధైర్యం వల్ల అవినీతి సొమ్ము అండ చూసుకొని పెట్టరేగిపోతా ఉన్నాడు. ఈ విధంగా అవినీతి సొమ్ము, అవినీతి సంపాదించిన వాళ్ళని ప్రజల్లో మనం ఈ విధంగా వదిలిపెడితే రేపు తయారయ్యే వాళ్ళు కూడా యువతరానికి ఏమి మెసేజ్ ఇస్తారు? ఆయన యువతరానికి మొన్న పెట్టినప్పుడు ఏం పెట్టాడు? అరెస్టులు, కేసులు, జైళ్లు, వీటికి మీరు భయపడకండి, రాజకీయాల్లో ఇవన్నీ సహజము, మీరు రండి అవన్నీ పెట్టించుకోండి అని చెప్తూ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి పాపం వీళ్ళు చిన్నపిల్లలు, తర్వాత ఆయన 4 పేర్లు చెప్పి వీళ్ళందరూ నా ప్రేరణతో వచ్చారని చెప్పాడు ఆయన. సార్ ఒకటే గుర్తు చేస్తాను నేను, రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసిన ఐఏఎస్ ఆఫీసర్లు ఇతను చేసిన నేరాలు ఘోరాలకి జైలు పాలయ్యారు. మళ్ళా స్వయంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నిన్నగాక మొన్న
కృష్ణమోహన్ రెడ్డి ఏంటి, ధనుంజయ రెడ్డి ఏంటి, బాలాజీ గోవిందప్పకి డిఫాల్ట్ బెయిల్ కొట్టేసి ఇవాళ కింద కోర్టు ఇచ్చిన దాన్ని హైకోర్టు కొట్టేసి సరెండర్ అయ్యమని చెప్పింది. ఎంతో మంది ఐఏఎస్ జైల్లో మొగ్గుతున్నారు. ఇంకా వీళ్ళలో జనంలో మార్పు రావాలి. మార్పు రాకపోతే ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచకాల్లో ఈ రాజకీయ పార్టీలు అన్ని కూడా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. అతను ఏంటంటే గోబెల్ సంఘానికి జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఏదైనా చేయగలుగుతాడు అతను. ఇప్పుడు కర్ణాటక వెళ్తాడు, యలహంక ప్యాలెస్ లో సేద తీరుతాడు, 4 రోజులకు ఒకసారి వచ్చి నేరం చేసి వెళ్తాడు. మనం చూసాం కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో హెలికాప్టర్ వేసుకొని దిగి వాళ్ళ అభిమానులందరికీ పోలీసులందరినీ కూడా నెట్టేసి మీరు హెలికాప్టర్ మీద వచ్చి ఎక్కి గొడవ చేయండి, నా కోసం జనం వస్తున్నారు, లేకపోతే ఒకళ్ళిద్దరిని చంపేయండి, నా కారు కింద పడి చనిపోతే జనం అబ్బో జగన్కి ఇంకా ప్రజల్లో ఇది ఉన్నది, మొన్న ఓటమి ఏదో జరిగిందని అనుకోవాలి. ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ చేసి అతను ప్రజల్లో ఒక మెస్పరైజ్ చేద్దామని చెప్పేసి వాళ్ళ క్యాడర్ కి ప్రతి వాడికి కూడా నిన్న మనం పేపర్ లో చూస్తా ఉన్నాం. ఈ బూతుల సామ్రాట్లు ఇద్దరిని పిలిచి మీరు బూతులు మాట్లాడటలేదు, భయపడతా ఉన్నారు, మీరు ఇక గనక బూతులు మాట్లాడకపోతే నాకు మీరు అక్కర్లేదు, నేను ఆల్టర్నేటివ్ ఇంకో బూతులు మాట్లాడేవాడిని చూసుకుంటానని చెప్పి కొడాలి నాని వంశీకి అల్టిమేటం జారీ చేశాడని చెప్పేసి చూస్తా ఉన్నాం. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఖచ్చితంగా న్యాయము, పోలీసులు స్ట్రిక్ట్ గా ఉంటే ఇవన్నీ ఇప్పుడు మా గుంటూరు జిల్లా ఒక్కల్ జిందాల్ గారు వచ్చారు, రాత్రి 11 దాటిన తర్వాత ఏ వ్యక్తులు కూడా ఎవరైనా కూడా ఎటువంటి ఇది లేనప్పుడు కూడా ఊరుకోము, మీరు ఖచ్చితమైన ఆధారాలు చూపెడితే పంపుతాం, లేదంటే పెట్టి కేసు పెడతామంటే రాత్రి 11 తర్వాత ఈ గంజాయి తాగే బ్యాచ్, ఈ నేరాలకు పాల్పడే బ్యాచ్ ఎవరు కూడా కనపట్టల్లా. అడిసిమల్ గారు, ఇప్పుడు మీరు ఫాలో అవుతున్నారు కదా, 2011 కేసు ఫస్ట్ ఎఫ్ఐఆర్ మొదలైనప్పటి నుంచి 2025లో మళ్ళీ ఇవాళ అతను కోర్టుకు వస్తున్నాడు, మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఇవాళ నేను ఈ చర్చ టేకప్ చేశానంటే అడిసిమల్ గారు, ఒక రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో ఇలాంటి ఇంకొక నాయకుడు మనకి దుర్బిణి వేసి వెతికినా దొరకడు. జైలుకి వెళ్ళారు, చాలా మంది ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వెళ్ళారు, మాజీ ముఖ్యమంత్రులుగా ఉండగా వెళ్ళారు, ఇవన్నీ వెళ్ళారు. కానీ ఎలా జగన్మోహన్ రెడ్డి ఒక మోడల్ అవుతాడు దేశ రాజకీయాలకి అడిసిమల్ గారు? ఇవాళ కూడా ఆయన కోర్టుకు వస్తూ కూడా వాళ్ళ శ్రేణులు నిస్సిగ్గుగా అన్న వస్తున్నాడని పోస్టర్లు పెట్టడం ఏంటి? అంటే ఇదే ప్రెసిడెంట్స్ క్రియేట్ చేస్తే మంచిదేనా అసలు? ఋషి గారు అందరికీ నమస్కారం అండి. మీకు సార్ నమస్తే. గణపతి శ్రీనివాసరావు గారికి, సార్ బీజేపీ లీడర్ ఆయనకి అందరికీ నమస్కారం అండి. ఏబిఎన్ వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడ ప్రజాస్వామ్యం, ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అనేటువంటిది మనం చూసాం. ఎందుకంటే మన చట్టం కానీ, రాజ్యాంగం కానీ, మన ప్రజాస్వామ్యం కానీ, ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రతి ఒక్కడికి న్యాయం, అందరికీ ఒకటే న్యాయం, వాడు సంపన్నుడైనా నిరుపేదైనా ఒకేలాగా ఉంటుంది అనేటువంటిది మన ప్రజాస్వామ్యం యొక్క విశిష్టత. అలాగే మనం ఈ జగన్మోహన్ రెడ్డి విషయం పక్కన పెడితే ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో భారత ప్రధానిగా పనిచేసిన నరసింహారావు గారు కూడా కోర్టుకు హాజరయ్యారు. అలాగే మధు కూడా, ఇందాక మీరు చెప్పిన దాంట్లో లిస్టులో మధు కూడా మర్చిపోయారు, మీరు ఆయన జైల్లో మర్చిపోయారు. అలాగే కేజ్రీవాల్ అయినా, జయలలిత గారైనా, లాలూ ప్రసాద్ యాదవ్ అయినా, ఎవరైనా, శిబుసోరెన్, ఎవరో అతీతులు కాదు. అప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా కోర్టుకు హాజరయ్యారు. మన ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అన్న చట్టానికి తల వంచి, చట్టాన్ని గౌరవించి, ఆయన మీద అసలు ఏ నేరం చేయలేదు, నేను ఈ నేరమే చేయలేదు అనేటువంటి 70A లెక్క ప్రకారం ఆయన అసలు మొత్తానికి ఆ నేరమే చేయలేదని వెళ్ళిపోయారు. అయినా సరే చట్టానికి సహకరించి తల వంచుకుని ధర్మంగా లోపలికి వెళ్ళిపోయారు. ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే విధానం. ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, ది అగ్లీ ఫేస్ ఆఫ్ ది డెమోక్రసీ. ఆ అగ్లీ ఫేస్ ఆఫ్ ది డెమోక్రసీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాదులు, ప్రజాస్వామ్యానికి రాచపుండులు, సాక్షాత్తు సుప్రీంకోర్టే వ్యాఖ్యానించిన విధంగా ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదుల కంటే ప్రమాదం అని చెప్పింది సుప్రీంకోర్టు. అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా చెప్పారు. ఇతను దాదాపు 13 ఏళ్ల నుంచి బెయిల్ మీద తిరుగుతా ఉన్నాడు.
అసలు ఏ రోజు కూడా సరే ఆ బెయిల్ ఇచ్చినప్పుడు కొన్ని నిబంధనలు పెడతారు, ఆ నిబంధనలను అతిక్రమించాడు. సాక్షులను ప్రభావితం చేయకూడదంటే ఆ సాక్షులను ప్రభావితం చేయడం, తన సహచరుల్ని అంటే సహ నిందితుల్ని రాజ్యసభ పంపించాడు. అందులో కొంతమంది అధికారులు ఉంటే వాళ్ళకి రీపోస్టింగ్లు ఇచ్చాడు. తన అది ఇలాంటి వెసులుబాటు బెయిల్ వల్ల దొరికిన వెసులుబాటుతో ఏకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయాడు. రాష్ట్రాన్ని 5 కోట్ల మందిని అరాచకం పాలిట వేధించాడు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు, చట్ట రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించాడు, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశాడు. అసలు వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఎంత విధ్వంసం చేయాలి, ఎంత అతిక్రమించాలి, ఎంత రాజ్యాంగానికి ఎక్స్ట్రా చేయడానికి లేదు. ఇంకెవరినో వచ్చి ఇంకా ఇతనికంటే ఎక్స్ట్రా చేయడానికి లేకుండా చేసాడు మొత్తం అంతా. ఇవాళ అతను అధికారంలో ఉన్నప్పుడు తనకు ఒక వెసులుబాటు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను హాజరు కాలేనంటే దానికి ఒక రీజన్ ఉంది, కన్విన్స్ అవ్వచ్చు. 16-17 నెలలు అవుతుంది అతను ముఖ్యమంత్రిగా దిగిపోయి ఇవాళకి కూడా కోర్టుకి హాజరు అవ్వకపోవడం ఏమనుకోవాలి. ఇక్కడ నేనైతే జగన్మోహన్ రెడ్డి కోర్టుకి హాజరు కాకపోవడానికి తప్పుపట్టనంటే, ఎవరైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో సిగ్గు, శరం, మానం, మర్యాద, వెన్నుముక లేదు వాళ్ళకి. ఈ దేశ ప్రజలక వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాల్సింది సరిహద్దు భద్రతా దళాలను చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఏ అధికారి అయినా సరే, అలా ఐపీఎస్ అయినా, ఏఎస్ అయినా, ఏ రకమైన ఏ అధికారి అయినా సరే, ఈ దేశంలో వ్యవస్థలకు అధిపతులైనా, వ్యవస్థలను శాసించే వాళ్ళైనా, నిర్ణయాలు తీసుకునే వాళ్ళైనా ఎవరైనా సరే, సరిహద్దు భద్రతా దళాలు ఈ దేశం కాపాడుతున్నది ఎవరి కోసం? ఇలాంటి దొంగల కోసం, లంపెన్ ఎలిమెంట్స్ కోసమా కాపాడేది దేశాన్ని? అసలు ఎటుపోతున్నాం మనం? అతను ఒక షెడ్యూల్ ఇస్తాడు న్యాయస్థానాలకి, అసలు ఈ పాటికే అతన్ని అరెస్ట్ చేసి తీసుకున్నామని చెప్పాలా? అది రిలీజ్ ప్రెస్ రిలీజ్ ఓపెన్ డాక్యుమెంట్ కదా అది. అవును, అతను ఇచ్చిన అంటే న్యాయస్థానాలు అలా చూస్తూ వరకున్నాయండి. లేదా అతను ఈ ప్రజల్లో భారతీయుల కంటే అతను కొంచెం ఎక్కువ అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చి వదిలేమనండి. ఈ రాజ్యం దాన్ని ఒక స్టేట్మెంట్ ఏమనండి, దాన్ని గుర్తించుకొని అతని గురించి మాట్లాడుతూ మానేస్తాం మనం. అతను పైగా ర్యాలీలు, అతను సత్యం రామలింగరాజు కేవలం ఇతని వల్ల ఆయన దెబ్బ పెట్టి అవమాన భారంతో ముఖం ప్రజలకు చూపించలేక ఇంట్లో ఉండిపోయాడు. మానధనం అంటే అదే, అభిమానధనం అంటారు దాన్ని. నేరాలు చేసి, ఘోరాలు చేసి, అరాచకాలు చేసి, దోపిడీ చేసి, దొంగతనాలు చేసి, జేబులు కత్తిరించి ఇలా రోడ్డు మీదకి వచ్చి నువ్వు ప్రదర్శనలు చేస్తే చూసేవాళ్ళకి, ఆసక్తులకి, నిస్సహాయులకి లోపల బాధపడతా ఏమీ చేయలేరు అనుకుంటారేమో. కానీ ప్రజలు చేశారు, ప్రజలు తీర్పిచ్చారు, ప్రజలు నేను చీకొట్టారు, ఊడ్చి అవతల పాడేశారు, ఆచూకీ అనువల్ లేకుండా చేశారు. నీకు సిగ్గు శరం ఉంటే కదా ఇంకా ప్రైజ్ చేస్తారు అతను వెనకాల. మెజారిటీ ప్రజలు 60% మంది ప్రజలు నువ్వు వద్దు, నీ ముఖం చూడటం ఇష్టం లేదు మాకు, నీ అరాచకాన్ని భరించలేము, నీ కార్యక్రమాలు, నీ తీసుకున్న నిర్ణయాల వల్ల మా భయాందోళనకు గురవుతున్నాం, ఒక పిశాచం మాదిరి నిన్ను భావించారు ప్రజలు. అట్లా ఉన్న ప్రభుత్వం ఆ పిశాచాన్ని పూర్తిగా భూస్థాపితం చేయట్లేదు, అది వేరే కథ. నిజంగా ప్రజలు తప్పు లేదు, ప్రజలు ఒక పొరపాటు చేశారు, దాని ఫలితం అనిపించారు, తిరిగి నిన్ను దూరంగా నెట్టేశారు. మరి వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? వాళ్ళ బాధ్యత లేదా? దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయి? వాళ్ళ బాధ్యత లేదా? పోలీస్ వ్యవస్థ, ఏ వ్యవస్థ అయినా సరే, పాలకపక్షం, మీడియా ఏదైనా సరే, ప్రతి దాంట్లో కూడా చీలిక తీసుకొచ్చాడు, అందరినీ కూడా కలుషితం చేశాడు. మంచి నీటి న్యాయమూర్తులను కూడా వదలలేదు కదా శ్రీనివాసరావు గారు. వాళ్ళ కుటుంబాల మీద వాళ్ళకు ఉద్దేశాలు ఆపాదించడం, వాళ్ళకి అవినీతి అంటగట్టడం ఒకటి కాదు. ఇప్పుడు ఋషి గారు, ఇప్పుడు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎన్కౌంటర్ జరిగింది మారేడుమిల్లి దగ్గర. హెడ్మా ఆయన అదే గెరిల్లా వార్ఫేర్ మావోయిస్టుల అతను చనిపోయాడు, హెడ్మా. అతను ఎందుకు రాజ్యం అతన్ని నిషేధించిందండి? అతను ఎందుకు ఎన్కౌంటర్ చేశారండి? అతను ఈ దేశ రాజ్యాంగాన్ని ధిక్కరించాడు, స్టేట్ ని వ్యతిరేకించాడు,
ప్రజాస్వామ్యం లా ఆఫ్ ల్యాండ్ ధిక్కరించాడు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసించి తుపాకీ ద్వారా రాజ్యం అన్నాడు. అతను ఒక దారిలో ఈ ప్రజాస్వామ్యాన్ని పరిహాసించాడు, ఈ రాజ్యం తాలూకు అన్ని నిబంధనల్ని అతిక్రమించాడు. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా చేసింది ఏంటి? ఓకే, మరి అతని కేసిన శిక్ష అతనికి ఎయిరా? అతనికంటే అతను ఏ రకంగా గొప్పవాడు? అంటే ఏంటి ఎన్కౌంటర్ దీనికి చేయాలా సమాధానం ఏంటి? ఈ వ్యవస్థలను సమాధానం కాదు చెప్పాలంటే ఆ శిక్ష అంటే కాదు, అతను చనిపోయాడు ఎదురుకాల్పుల్లో, జైలుకి పంపించాలనా లేకపోతే ఏంటి మీ ఉద్దేశం? నాకు అర్థం కాల. ఇప్పుడు అదుపులో అమిరితే అదుపులో తీసుకోవాలండి, ఎదురు తిరిగితే ఏం చేశారు? కాల్చిపడేశారు అంతే. ఎందుకంటే ఇటువంటి వాటికి ముగింపు లేకపోతే ఇన్ని సంవత్సరాలు నడుస్తుంటే ఎప్పటికి తేలుతుంది? ఇతనికి శిక్ష ఎప్పుడు పడుతుంది? ఓకే, ఈ రకమైన నేరాలను ఆదర్శంగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా ఇదే పని అవలంబిస్తే న్యాయ వ్యవస్థను పరిహాసం చేసినట్టు కాదా? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పుడు మనం వ్యవస్థల దీని మీద పెద్ద చర్చ జరగాలండి ఈ దేశంలో. అవును, ఎందుకంటే ఇప్పుడు నేపాల్లో కొన్ని అల్లర్లు జరిగినాయి, బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్నాయి, శ్రీలంకలో జరిగినాయి అని చెప్పుకుంటున్నాం కదా మనం. ఈ వ్యవస్థలు కానీ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కానీ, పొలిటికల్ సిస్టమ్ కానీ ఇటువంటి నేరస్తులకి శిక్ష వేయకపోతే అటువంటి అల్లర్లు ఇక్కడ విచిత్రంగా సాధారణంగా అల్లర్లు జరిగినట్టు పాలక పక్షాల మీద జరుగుతాయి ఎక్కడన్నా. ఇక్కడ విచిత్రంగా ఇటువంటి నేరస్తులు ఉన్న ప్రతిపక్షం మీద దాడులు జరగకపోతాయండి. ఓకే, అంటే కడుపు మంటతో ఆ సిస్టమ్ మీద ఉన్న ఒక ఏమీ చేయలేని ఒక బాధతో మొదలవుతాయంటారా? డెఫినెట్ గా అప్పుడు రగిలిపోతా ఉన్నారండి జనం. ఇప్పుడు మీకు వాళ్ళ కూటమి ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్ లో. కూటమి ప్రభుత్వం మీద కొంత అసహనం ఉంది, ఆగ్రహం ఉంది. కారణం ఏంటి తెలుసా మీకు? వాళ్ళేం తప్పు చేయట్లా. వాళ్ళు సంక్షేమం జగన్మోహన్ గత ప్రభుత్వాల కంటే ఇప్పుడు వరకు ఈ దేశంలోని అన్ని ప్రభుత్వాల కంటే బ్రహ్మాండంగా చేస్తున్నారు కేంద్ర సహకారంతో. రెండు అభివృద్ధి, పోలవరం కానీ అమరావతి కానీ అది నడుస్తూ ఉంది. దాని కార్యక్రమాలు పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ఉపాధి కల్పిస్తా ఉన్నారు, భవిష్యత్తుకు భరోసా ఇస్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఎన్నికలు అన్ని చేస్తున్నారు. కానీ ఈ కలుపు మొక్కల విషయంలో కొంత కోపం ఉంటుంది చేయడం ఆయనకి అలవాటు అయిపోయింది. ఆయన అక్రమాలు కాదని చెప్పొచ్చు, కానీ సిబిఐ, ఈడీ, కోర్టు, అలాగే సిబిఐ కోర్టు అవన్నీ పక్క ఆధారాలతో వాళ్ళు తీసుకున్నాకే దర్యాప్తు సంస్థలు ఛార్జ్షీట్లు వేసాయి. సరే, కోర్టుల ముందు ఉన్నాయి అవి. రెండోది ఏంటంటే సీఎంగా ఉన్నా కూడా అవే కొనసాగిస్తూ వచ్చారు ఆయన అలవాటు ప్రకారం స్కాములు. ఇప్పుడు దిగిపోయాక కూడా మరి ఈ కల్తీ మధ్య ఏదో నడుస్తుంది అనుకోండి, తేలుతుంది. ఏంటి బీజేపీ ఎలా చూస్తుంది ఇన్నేళ్ల తర్వాత ఈ కోర్టుకు రావడం, అది కూడా ఇంత హడావుడిగా రావడం? ఏదో మనం పెళ్లికో పేరెంటానికి వెళ్తే ఏదో పోస్టర్లు పెట్టి స్వాగత సుమాలు పలుకుతారు కదా, అట్లా ఉంది. సార్ ఋషి గారు, ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి, అండ్ తోటి ప్యానలిస్టులకు కూడా నమస్కారం. ఋషి గారు, ఇవాళ రోజు మనం చూస్తే ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వైసీపీ అధినేత జగన్ గారు ఆల్రెడీ ప్రజాక్షేత్రంలో ఓడిపోయారు మొన్న గత ఎన్నికల్లో. మా కూటమి ప్రభుత్వం ఒక ప్రభంజనంతో ప్రజాక్షేత్రంలో ఓడిపోయారు. ఇంకా మిగిలిందల్లా ధర్మక్షేత్రంలో నుంచొని ఫైట్ చేయడమే. మరి అక్కడ ఓడిపోతారా గెలుస్తారా అన్నది మనం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ బట్టి, పరిస్థితులు బట్టి చూస్తే ఖచ్చితంగా ఓడిపోతారని తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ రోజు ఋషి గారు, చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈటీవీలో ఒక సాంగ్ వచ్చేది. అది ఇప్పుడు సందర్భోచితంగా అనిపించింది. ఎందుకంటే ఎన్నో 12 ఏళ్ల తర్వాత దగ్గర దగ్గర నియర్లీ ఈయన హియరింగ్స్ కి వాళ్ళ ఫిజికల్ గా అటెండ్ అవుతున్నారు. ఎన్నో ఆపదలని అంటే ఎన్నో ఎదుర్కొని లాస్ట్ కి ఎన్నెన్నో విధాలుగా దాన్ని ఇవేట్ చేయడానికి ట్రై చేసి ఆ హియరింగ్స్ ని లాస్ట్ కి ఇన్ని రోజులు ఫిజికల్ గా ఆయన అటెండ్ అవుతున్నాడు. అది చిన్నప్పుడు ఆ సాంగ్ ఏంటంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈటీవీలో వచ్చేది పొద్దున బ్లాక్ అండ్ వైట్ సినిమా, కృష్ణ గారిది, శోభన్ బాబు గారిది. ఆ లిరిక్స్ ఎలా ఉంటాయంటే, ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి అనేది లిరిక్స్ అనమాట ఇవి. సో క్లియర్ గా ఇలాంటి సిచ్యువేషన్ కి అనుగుణంగా ఉంది ఈ సాంగ్. ఎందుకంటే ఎన్నో ఏళ్ళగా వేచి ఉన్న ఉదయం ఇది. ఎప్పుడెప్పుడు ఆయన హియరింగ్ వస్తాడా అని కోర్టులు ఎవరు వెయిట్ చేశారు? ఆయన అయితే వెయిట్ చేయలేదు. కోర్టులు వెయిట్ చేసాయా లేకపోతే ఆయనకు శిక్ష పడాలన్న వాళ్ళు వెయిట్ చేశారా?
ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. అంటే ప్రజలు వెయిట్ చేశారు, ఎవరైతే ఆయనకు ఓట్లేసి మోసపోయారో ఆంధ్ర ప్రజానికం వెయిట్ చేశారు. ఎంతెంత ప్రజాధనాన్ని కొల్లగొట్టినా ఆ ప్రజలందరూ వేచి చూస్తున్నారు ఒక విధంగా. అండ్ కోర్ట్స్ కూడా ఒక విధంగా ఇన్ని రోజులు ఆయన ఇవేట్ చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఇన్ని వందల డిశ్చార్జ్ పిటిషన్స్ వేసాడు ఆయన, ఎగ్జంప్షన్స్ పిటిషన్స్ వేసాడు, చాలా వేసుకుంటూ అసలు చట్టంలో లొసుగులు లూపోల్స్ అని ఎలా వాడాలో ఆయన లీగల్ టీం వాడి ఇన్ని రోజులు ఈ హీరింగ్స్ ని అటెండ్ కాకుండా తప్పించుకోగలిగాడు. కానీ ఇవాళ రోజు ఇది చివరి దశకు వచ్చేసింది. నేను ఇందాక చెప్పినట్టు ఆయన ప్రజాక్షేత్రంలో ఆల్రెడీ ఓడిపోయాడు. అక్కడ ఆంధ్ర ప్రజానికం క్లియర్ గా, మా ఆంధ్ర ప్రజానికం ఆయనని 151 నుంచి 11 సీట్లు కుదించేసింది. ఇంకా రాజకీయ, ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ భవిష్యత్తుని నాశనం చేసినట్టే ఆయనది. ఎందుకంటే అంటే స్వయంకృత అపరాధం, పెద్ద మనం కూడా చేసింది ఏం లేదు, ఆయన చేసుకున్నదే. ఆయన ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఎన్ని అరాచకాలు చేసిందో ప్రజలు చూశారు కాబట్టి దాని తగ్గట్టుగా ఇచ్చేశారు తీర్పు. అదే విధంగా ఇప్పుడు ఇంకా ప్రజాక్షేత్రంలో ఎట్లాగో ఇంకా ఒక తీర్పు వచ్చేసింది. ఇంకా మిగిలిందల్లా ధర్మక్షేత్రం ఒకటే. ఈ ధర్మక్షేత్రం కూడా తొందరలో ఒక ప్రజలకు అనుగుణంగా నిజంగా న్యాయం గెలిచే విధంగా తీర్పులు వస్తాయని మా అందరి నమ్మకం. ఎందుకంటే ఋషి గారి వాళ్ళు చూస్తే మీరు, మా బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ లో వచ్చిన తర్వాత స్కామ్స్ చేసిన వాళ్ళని ఎవరిని వదలలేదు ఇప్పటివరకు మేము. అట్ ద సేమ్ టైం ఈ 10 ఏళ్ళు పై చిలుకుబడి ఈ గవర్నమెంట్ లో మేజర్ స్కామ్స్ ఏం జరగలేదు. జరగకుండా మేము అంత గట్టిగా అరికడుతూ కూర్చున్నాం. జిఎస్టీ కానీ, జిఎస్టీ పరంగా ఈ ముఖ్యంగా ఇప్పుడు మీరు నమ్మరు ఋషి గారు, ఒక చిన్న కంపెనీ మీరు ఫ్లోట్ చేయాలంటే జిఎస్టీ దానికి అప్లై చేయడం కూడా చాలా స్ట్రిక్ట్ గా చేశారు. ఒక కంపెనీ ఫ్లోట్ చేయాలంటే ఒక జిఎస్టీ మీరు అప్లై చేయండి. ఇప్పుడు ఇదివరకులా కాదు సింపుల్ గా. ఇప్పుడు జిఎస్టీ అప్లై చేయాలంటే దానికి 100 స్క్రూటినీ ఉన్నాయి, చాలా చాలా విధంగా స్క్రూటినీ చేస్తున్నారు. సో అంత స్ట్రిక్ట్ లాస్ తీసుకొచ్చి మీరు ప్రస్తావించారు కాబట్టి కృష్ణకాంత్ గారు, ఇతని 12 ఏళ్లు బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కేంద్రంలో 11 సంవత్సరాల 5 మాసాల నుంచి ప్రధానమంత్రిగా మోదీ ఉన్నారు. ఎన్డీఏ నేతృత్వంలో బీజేపీ అధికారంలో ఉంది. నేను ఇందాక నా ఓపెనింగ్ రిమార్క్స్ లో అన్నా, ఇంత లగ్జరీ ఎవరికి దొరుకుతుంది అన్నాను నేను, మీరు వింటే గనక. మరి దాని గురించి ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇందులో లగ్జరీ నేను లేదు సార్. ఎందుకంటే ఇక్కడ దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీ రెండు కూడా కేంద్రానికి రిపోర్ట్ చేస్తాయి, రాష్ట్ర పరిధిలో ఉన్నో కాదు. అవును. ఇప్పుడు ఒకటి సార్, నేను అదే నాకు అర్థమైంది. నేను ఇప్పుడు ఒకటి చెప్తాను. ఇప్పుడు ఎట్ ఎండ్ ఆఫ్ ది డే సిబిఐ గానీ, ఈడీ గానీ, ఈ దర్యాప్తు సంస్థలు ఏవైతే సెంట్రల్ ఏజెన్సీస్ ఉన్నాయో అందరూ అనుకుంటారు సెంట్రల్ అనే పేరున్నంత మాత్రాన సెంట్రల్ గవర్నమెంట్ కి ప్రతిదీ వీళ్ళు రిపోర్ట్ చేస్తారు, ప్రతిదీ వాళ్ళ కనుసరణలోనే నడుస్తాయని చెప్పి అనుకుంటారు. అదొక అపోహ. ఇవి ఇండిపెండెంట్ బాడీస్, కాన్స్టిట్యూషన్ పరంగా మన రాజ్యాంగం పరంగా ఇండిపెండెంట్ గా ఫామ్ అయిన బాడీస్. వాటికి ఓన్ స్టాట్యూటరీ లాస్ ఉన్నాయి, వాటికి ఓన్ స్టాట్యూట్స్ ఉన్నాయి. సో వాళ్ళ ఓన్ దీని ప్రకారంగా వాళ్ళు నడుస్తాయి. మా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినంతనో లేదా ఇంకోటి ఏదో గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా నడవవి. అలా నడిచే ఉంటే ఎప్పుడో బాగుపడుతుంది ఈ దేశంలో. ఒకవేళ నిజంగా మేమే గనక మా కరసనలోనే అవి నడిపించుకునేటట్టయితే ఇవాళ రోజు ఇంకా చాలా మందిని పడి జైల్లో పెట్టేవాళ్ళు. కోర్టులో సీనియర్ న్యాయమూర్తులు అన్నదే, నేను అన్నది కాదు. సిబిఐ పంజరంలో చిలక అన్నారు న్యాయమూర్తులు 1-2 సార్లు సార్ అనేక సందర్భాల్లో. అంటే అదే న్యాయమూర్తులు ఇందాక అడ్స్మిల్ గారు కోట్ చేసినట్టు, ఇంత తీవ్రమైన ఆర్థిక నేరాలు చేసే వ్యక్తి ఎట్లా తిరుగుతున్నాడు, దీన్ని డైలీ విచారించండి, ఇది ఉగ్రవాదం కన్నా ప్రమాదకరం అని చెప్పి కూడా చాలా కాలం అయింది, చాలా ఏళ్ళు అయింది. 100%. సార్ అదే సార్ అక్కడికే వస్తున్నాను సార్. ఇప్పుడు దర్యాప్తు సంస్థలు వేరు, చట్టము జుడిషియరీ వేరు సార్. ఇప్పుడు దర్యాప్తు సంస్థలు వాటి పనులు చేసేసుకొని ఛార్జ్ షీట్లు ఫైల్ చేయడాలు అయిపోయినాయి. అది కోర్టు ట్రయల్ దశకు కూడా వెళ్ళిపోయినాయి సార్. అదొక దశ. ఇప్పుడు ట్రేడ్ స్టేజ్ ఉన్నప్పటి నుంచి వీళ్ళు దీన్ని సాగదీసుకుంటూ వచ్చారు. అది ఎవరు చేశారు? మన చట్టంలో మనం అనుకున్నా కాదన్నా మన చట్టంలో ఉన్నాయి అవి, ఆ వెసులుబాట్లు. అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆయన బెయిల్ వచ్చింది బికాస్ హీ ఈజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ కింద ఆయన ఎంపీ కింద, అంతకుముందు ఎంపీ కింద చేస్తున్నాడు, ఆయన సీఎం కాకముందు ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఎగ్జామ్షన్స్ మనకి బెయిల్ ఒక విధంగా బెయిల్ దొరుకుతాయి. ఎందుకంటే ఇప్పుడు మామూలు వ్యక్తికి బెయిల్ దొరకడానికి కండిషన్స్ అవి ఉంటాయి, దానికి చాలా ఇది ఉంటాయి. అదే ఒక ఎంపీ స్థాయిలో ఆల్రెడీ విన్ అయిన స్థాయిలో ఒక పబ్లిక్ సర్వెంట్ దశలో ఉన్న అతన్ని బెయిల్ ఇవ్వడం కొద్దిగా ఈజీ. ఎందుకంటే కోర్ట్స్ ఏం చూస్తే ఫస్ట్ మీ పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి, ఫ్లైట్ రిస్క్ కాదు, ఇతను వెళ్ళడు, పాస్పోర్ట్ సబ్మిట్ చేస్తాడు, కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్తాడు. ఈ మెయిన్ ఇంకా ప్లస్ విట్నెస్ ట్యాంపరింగ్ చేయడు, ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేయడు, విట్నెస్ లని బెదిరించడం ఇవన్నీ చేయడు అని చెప్పి ఈ కండిషన్స్, ఈ బేసిక్ కండిషన్స్ ఇవి ఎవరికైనా. మీరు న్యాయవాది కూడా కాబట్టి ఈ విషయాలు డీటెయిల్ గా అడుగుతున్నాను మిమ్మల్ని. నేను అదే సార్ అదే చెప్తున్నా, డీటెయిల్ చెప్తున్నా. సో ఇవన్నీ చూస్తుంది కోర్టు కూడా. ఏంటంటే ఇప్పుడు సాధారణ వ్యక్తికి ఈ కండిషన్స్ అదే వర్తిస్తాయి, ఒక సీఎం అయినా ఎంపీ అయినా ఎవరికైనా అదే వర్తిస్తాయి. సో కోర్టు ఇక్కడ చూసి ఇతను ఒక పబ్లిక్ లైఫ్ లో
ఉన్నాడు, ఇతను అంత ఈజీగా అతను ఆస్తులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఇవన్నీ వదిలేసి ఇప్పుడు పారిపోడు, ఇతని మీద ఇతను ఇంత బాండ్ సబ్మిట్ చేస్తున్నాడు, షూరిటీలు ఇస్తున్నాడు, ప్లస్ ఇతను పారిపోడు, పాస్పోర్ట్ అవన్నీ కూడా సబ్మిట్ చేస్తున్నాడు కదా అని చూసి, ప్లస్ ప్రజా జీవితంలో ఉన్నాడు, కొద్దిగా అంత ఈజీగా ఆర్థిక నేరస్తుడిలాగా వేరే వాళ్ళగా పారిపోవడం ఒక నమ్మకంతో, ప్రజలు ఓట్లేసి గెలిపించిన నమ్మకంతో అక్కడ కొద్దిగా అలాంటి ప్రివిలేజ్ అనుకుంటాం మనం. ప్రివిలేజ్ కాదు, అదే ఎగ్జాక్ట్లీ ఆ ప్రివిలేజ్. ఇందాక అడిసిమిల్ గారు చెప్పారు, ఆ ప్రివిలేజ్ ఇస్తున్నామని స్టేట్ అనౌన్స్ చేసేస్తే ఓపెన్ గా. ఇప్పుడు కాదండి, కోర్టుల్లో బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ అన్ ఎగ్జామ్షన్ కదా. కానీ రివర్స్ లో ఇది ఎలా అయిపోయిందంటే, ఇతనికి బెయిల్ ఈజ్ ఏ అఫ్ కోర్స్ లాంగ్ ఎగ్జామ్షన్ అయిపోయింది. సో ఇందాక అడిసిమిల్ గారు చెప్పినట్టుగా ఎస్, జగన్మోహన్ రెడ్డి అనే అతను వ్యవస్థ నుంచి భిన్నంగా ఉన్న ఒక వ్యక్తి, లేకపోతే ఈ చట్టాల పరిధి నుంచో, ఈ దర్యాప్తు సంస్థల పరిధి నుంచో, ఈ ఛార్జ్ షీట్ల పరిధి నుంచో భిన్నంగా ఉన్న ఒక వ్యక్తి అని ఒక స్టేట్ అనౌన్స్ చేసేస్తే అప్పుడు ఈ గంట మనం వేస్ట్ చేయక్కర్లా. లేదు సార్, లేదు అలా కాదు, అది తప్పది. నేనేమంటున్నా అంటే చట్టం ఎవరికైనా ఒకటే సార్, ఒక సీఎం కైనా ఒకటే, ఒక మామూలు పౌరుడికైనా ఒకటే, అలా కాదు. కాకపోతే ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే సార్, అదే సార్, వీళ్ళు ఆర్థిక మనం ఒకటి కూడా ఆలోచించట్లేదు సార్. ఇక్కడ ఈయన ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి మాట్లాడదాము. మీరు ఇందాక ప్రస్తావించారు హేమంత్ సోరెన్ గారిది, జయలలిత గారిది, లాలూ గారిది. ఇదేం కొత్త కాదు, ఇదివరకు కూడా ఇట్లాంటి సీఎంలు పదవులు ఉన్న వాళ్ళు కన్విక్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు, అది ఇది అని చెప్పి. కానీ మనం ఇక్కడ ఒక చిన్న పాయింట్ మిస్ అవుతున్నాం సార్. ఈయన దేశంలోనే అతిపెద్ద ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న ఒక సీఎం అనమాట ఇతను. మామూలు వాళ్ళతో కంపేర్ చేయకండి, ఈయన అంత మించి చాలా వెళ్ళిపోయాడు, ఎప్పుడు ఎదిగిపోయాడు ఆయన. సో ఎంత మీకు ఆర్థిక నేరాల్లో నిష్ణాతనం ఉండి మీకు ఎంత ఎక్స్పర్టీస్ ఉంటే గానీ మీరు చేయలేరు ఇవన్నీ. ఈ ఎలిగేషన్స్ ఏవైతే ఇప్పుడు ఉన్నాయి ఆయన మీద, ఇవన్నీ చాలా ఒక హై లెవెల్ ఒక ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. సో మీరు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమవుతుందంటే హీఈస్ ప్లేయింగ్ ఓవర్ ద సిస్టమ్. Exactly. He's playing over the courts. He's playing over the దర్యాప్తు సంస్థలు, సిబిఐ, ఈడీ. ఎగ్జాక్ట్లీ అదే సార్, అక్కడికి వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఆర్థిక నేరాలు చేయకముందే అసలు ముందే ఎలా దీనికి ఒక బ్లూ ప్రింట్ వేసుకొని, దీనికి ఒక బుల్లెట్ ప్రూఫ్ ప్లాన్ వేసుకొని, అసలు మనం దొరకకుండా ఎలా ఉండాలని దాని మీద వీళ్ళు ఒక పక్కా ప్లాన్ ప్రకారం చేస్తారు. సో ఈజీగా దొరకడం కష్టం ఇందులో. అందుకని ఇవాళ రోజు సిబిఐ గానీ, ఈడీ గానీ టైం పట్టింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను సార్ లీగల్ టీమ్ సార్, వీళ్ళ లీగల్ టీం కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, పెద్ద పెద్ద లాయర్స్ ని హైర్ చేసుకుంటారు, అందులో చట్టాల్లో లొసుగులని తెలుసు వాళ్ళకి. సో దానివల్ల ఇవాళ రోజు వందల కొద్ది డిశ్చార్జ్ పిటిషన్స్ వేసుకొని డిలే చేశారు, ట్రైల్ కాకుండా ఎగ్జామ్షన్ పిటిషన్స్ వేసుకొని ఇచ్చేశారు. అండ్ మన దరిద్రానికి 5 ఏళ్ళు అయినా సీఎం కూడా అయ్యారు కదా, వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది. ఇంకా సీఎం హోదాలు ఉన్నప్పుడు ఈజీగా బెయిల్స్ మీకు కంటిన్యూ అవుతాయి, అండ్ ఎగ్జామ్షన్ పిటిషన్స్ మీకు అడ్మిట్ అవుతాయి, అండ్ ఇంకా నడుస్తూ ఉంటాయి. లేదు కదా కోర్టుకి. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ సార్. అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనకు ఆ వెసులుబాటు వచ్చింది. కానీ మీరు ఇప్పుడు ఒకటి చూస్తే సార్, ఇందాక నేను చెప్పినట్టు ఇన్ని రోజులకి ఆయన వస్తున్నాడు కోర్టుకి. అంటే మనం ఒకటి ఆలోచించాలి, ఇక్కడ సిబిఐ కోర్టుకి ఇప్పటి నుంచి సీరియస్ గా తీసుకుంటుంది. ఈ ట్రైల్ దశకు వచ్చింది ఇప్పుడు. ఇన్ని రోజులు మనం సార్ ఒకటి సార్, ఇన్ని రోజులు ఇక్కడ ట్రైల్ స్టార్ట్ అవ్వాలి. తర్వాత మాట్లాడతా. ఇంద్రహ్యాంలో తీసుకున్న నిర్ణయాలతో నాకేం సంబంధం లేదు, డిశ్చార్జ్ పిటిషన్లు అవే, నాకేం సంబంధం లేదు, ఇందులో నన్ను డిశ్చార్జ్ చేసేయండి. రెండోది ఏంటంటే, లేదా విచారిస్తే అన్ని పిటిషన్లు కలిపి ఒకేసారి విచారించేయండి అని. అవేం కుదరలేదు. కానీ ఇవాళ ఏ స్థాయికి వచ్చేసావంటే, అంటే మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే, అమ్మయ్య కనీసం జగన్ కోర్టుకు వస్తున్నాడా అంటే, ఎప్పుడో ఇంత తీవ్రమైన ఆర్థిక నేరస్తుడి విషయంలో నేనంటూ అన్న మాట కాదు, గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్న మాటలే కోర్టు చేసుకుంటూ ఉంటే అక్కడి నుంచి ఎక్కడికి వచ్చిన సిచ్యువేషన్ కనపర్తి గారు? అదే సార్ నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా చట్టం అనేది సామాన్యులకు ఒకటే, అసామాన్యులకి ఒకటే అనేది క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డిని చూస్తే, వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డి గారిని చూస్తే, ఎంపీ ఒక హత్య కేసులో ముద్దాయిగా ఉండి అతన్ని అరెస్టు చేయటం కోసం దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ వచ్చి అరెస్ట్ చేయడానికి నానా తంటాలు పడి, అతను వాళ్ళ మదర్కి అనారోగ్యం పేరుతో ఒక హాస్పిటల్లో డ్రామా ఆడితే అతను అరెస్ట్ చేయటం సిబిఐ వల్ల కాల. అది మన దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ డొల్లతనం. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి అలాంటి ఏమైనా చేయగలుగుతాడు. అతనికి ఈ కేసులు ఇవి అనేది నన్నేమీ చెయ్యలేవు. అతను ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళకి పార్లమెంట్లో బలం ఉంటే నా దగ్గర రాజ్యసభ సభ్యులు బలం ఉన్నారు, మనకి రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఏం చేయలేరు అన్నాడు. ఏంటి అసలు ఇప్పుడు నేరాలకి నీ దగ్గర ఉన్న రాజ్యసభ సభ్యులకి సంబంధం ఏంటి? అసలు నిన్ను ఎవరు అడిగారు? క్విడ్ ప్రోకో అంటే ఎవరిని బెదిరిస్తున్నావు? అదే క్విడ్ ప్రోకో.
నీ రాజ్యసభ సభ్యుల బలం ఎందుకు అంటే నువ్వు నేరాలు చేసి ఒక కులాన్నో ఒక మతాన్నో రెచ్చగొట్టి అడ్డబెట్టుకొని నువ్వు రాజకీయం చేసినటువంటి నీ నేరాలకు అడ్డు పెట్టుకుంటున్నావు తప్ప ఏంటిది? ఇది సామాన్యులకు అర్థం కాదా ఇది? ఇవాళ జగన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, జగన్ ఎప్పుడు జైలుకు పంపిస్తున్నారు ప్రజలు అడుగుతా ఉన్నారు. లిక్కర్ కేసులు ఉన్నాయి అతని మీద అన్ని విధాల నేరాలు. ఈ భారతదేశంలో బిఎన్హెచ్ కింద కానీ పాత సిఆర్పిసి కింద కానీ ఐపీసీ కింద ఎన్ని నేరాలు ఉన్నాయో అన్నిట్లో ముద్దాయి అతను. కాదు గారు, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఈ పోర్ట్లు లేకపోతే మైనింగ్, రియల్ ఎస్టేట్, లైసెన్సులు, ప్రాజెక్టులు, సెజ్లు ఏది వదలలేదు కదా. నాకు ప్రశ్న ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే 40,000, 50,000, 1,00,000 కోట్ల ఏదో లెక్క అయిపోయింది అని అప్పుడు కూడా ఆయన మానలేదు. మానితే మళ్ళీ మైనింగ్ స్కామ్, మళ్ళీ ల్యాండ్ స్కామ్, మళ్ళీ లిక్కర్ స్కామ్ వచ్చి ఉండవు తెర మీదకి. అంటే ఇతరులో మార్పు రాదు అని ఫిక్స్ అయిపోవడం కరెక్టా, బెటరా? అతను 100% ఏంటంటే సార్, ఎన్ని నేరాలు చేసినా మనకు లెగసీ లాగా ఉంది, మనకు నమ్మిన ఒక కులం ఉన్నది, మనం మోసబొచ్చు ఈ ప్రజల్ని. పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్ అనే సూత్రాన్ని అతను గట్టిగా నమ్మాడు. నేరాలకి మొన్న వచ్చిన ఓటింగ్ చూస్తే ఇప్పుడు మనం జంగిల్ రాజా చూసాం. బీహార్ ఎలక్షన్ ఏం జరిగిందో, బీహార్ ఎలక్షన్ లో జంగిల్ రాజా మళ్ళా వస్తాడంటే ప్రజలు తిరస్కరించారు. అట్లానే జగన్మోహన్ రెడ్డి అనే వాడిని ప్రజా జీవితం నుంచి తరిమేస్తే తప్ప. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నా సార్, ఒక సామాన్యుడు 2,500 వాయిదాలకి ఈ దేశంలోనే అత్యధిక నేరాలు చేసిన వ్యక్తిగా ఉండి ఒక ఎంపీగానో లేకపోతే ఒక ముఖ్యమంత్రిగానో ఒక ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి అతను 2,700 వాయిదాల కోర్టుకు హాజరు కాలేకపోయాడంటే ఇంకొక సామాన్యుడికి ఇస్తారా? ఆఫ్టర్ ఒక 307 హత్యాయత్నం కేసులో 2 వాయిదాలకి ఆరోగ్యం బాగలేకపోతే అతనికి ఎమ్మటే ఎన్బిడబ్ల్యూపీ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తారు, పోలీసులు తీసుకొచ్చి ఆధార పెడతారు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ కోర్టుకు వస్తున్నాడంటే ఏదో కోర్టుకు వస్తున్నాళ్లే, కోర్టుకు రప్పించగలుగుతున్నావులే అని రాజకీయ నాయకుల్లో అయితే ఉంది, కానీ ప్రజలు చేదరించుకుంటున్నారు మన వ్యవస్థల్ని. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానివ్వండి, అనేక రకమైన బెంచీలు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి నేరాలు కోర్టుల్లో రోజువారీ విచారణ జరపమని ఇచ్చారు, రోజువారీ విచారణ జరపమని. మరి జగన్మోహన్ రెడ్డి లాంటి నేరస్తుల్ని మనం ఈ విధంగా వదిలేస్తే ఈ సమాజానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు కానివ్వండి, న్యాయస్థానాలు కానివ్వండి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? ఇప్పుడు పదే పదే చంద్రబాబు అరెస్ట్ చేయాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ అరెస్ట్, ఇంకా అరెస్ట్ చేయలేని వీళ్ళు. సంబంధం ఏముందండి? వాళ్ళ నేరాల వరకే ప్రూవ్ చేయటం వరకే. మనం ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు 25 సంవత్సరాలు తాను ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి నమ్మించి ఐఏఎస్ఎల్ని ఐపీఎస్లు గొంతు కోశారు. ఆ ఐఏఎస్ ఐపీఎస్ ప్రజల గొంతు కోశారు. అతను చెప్పింది నమ్మటమేనా? మీరు ఏమాత్రం కనీసం ఐఏఎస్ ఐపీఎస్ ఒక బాధ్యతగా వ్యవహరించారా? మొదటి రోజే అతను ముఖ్యమంత్రి అయ్యే మొదటి రోజే ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రజా వేదికలో మీటింగ్ పెట్టి, సివిల్ సర్వీస్ అధికారుల మీటింగ్ పెట్టి, దిస్ ఇస్ ద లాస్ట్ మీటింగ్, రేపు నేను డెమాలిష్ చేస్తున్నానంటే మీరు చప్పట్లు కొడతారా? మీకు అసలు మైండ్ సరిగా పనిచేసిందా? మీరు కట్టిందే కదా. ఏం లేదు, ఇంకా సీఎం ఏం చెప్తే అది ఉత్సవ విగ్రహాల్లాగా ఊగడము, చప్పట్లు కొట్టడం అంతే. అసలు చప్పట్లు కొట్టొచ్చా? అదేంటి సార్, ఇది ప్రజల సొమ్ముతో కట్టింది, మనం ఉపయోగించుకున్నాం. అది కూడా ఆయన మీటింగ్ పెట్టడానికి 4 రోజులు వెతికారు, ఎక్కడ అంత పెద్ద హాల్ దొరక్క. అటువంటిది ఎట్లా మనం చేస్తామని ఒక్క ఐఏఎస్ మాట్లాడారా? ఏమవుతుంది? ఉద్యోగం భారతదేశంలో ఎక్కడైనా సివిల్ సర్వెంటే కదా, నీకు బిజినెస్ రూల్స్ ఉన్నాయి కదా, మీరు చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేస్తారా? ఇప్పుడు జైల్లో ఉన్నారు, కొంతమంది ఏమో బెయిల్ మీద ఉన్నారు కదా. సో కూడా కాదు సార్, అతను జైలు నేరాలు చేసి జైల్లో ఉన్నప్పుడు అతను రిలేటెడ్ అంతా కూడా వాళ్ళంతా కూడా ఏ కేసులో ముద్దాయిలు ఉన్నటువంటి జోలకంటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, ఈ నేరస్తులందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ హత్యకు గురయ్యారు. ఎందుకంటే వాళ్ళకి సరైన డబ్బు, సరైన న్యాయ సహాయం జగన్మోహన్ రెడ్డి అందించలేదని మేము అప్రూవల్స్ గా మారతామంటే వాళ్ళని హత్యలు చేయించాడు. జగన్మోహన్ రెడ్డి అటెండ్ అయిన, ఈవెన్ నాకు గుర్తుంటే రామ్ జెట్మలాని కూడా ఒకసారి అటెండ్ అయ్యారు. పర్ డే ఛార్జింగ్ 30 lakhs ఫర్ వన్ సిట్టింగ్, వన్ అపీరెన్స్. ఓకే అర్స్మిల్ గారు, నా పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఓకే 6 ఏళ్ళ తర్వాత ఆయన కోర్టుకు వస్తున్నాడు. ఇదేదో ఎవరికి కంటి తుడుపు ఇది?
కనీసం ఎప్పటికైనా దీని మీద ఏమన్నా కదలకు ఉంటుందా? మీరు ఇందాక అన్నారు ఒక చర్చ జరగాలని. అసలు ఎంత కోర్టులే చెప్పిన ఎంత తీవ్రమైన ఆర్థిక నేరస్తులు మీరు అన్నారు, ద అదర్ సైడ్ ద అగ్లీ ఫేస్ ఆఫ్ ది డెమోక్రసీ అన్ఫార్చునేట్లీ అని. అసలు కొనసాగచ్చా రాజకీయాల్లో? ఇప్పుడు ఋషి గారు, ఇప్పుడు మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి అతను చేసిన నేరాలు కోర్టుకి హాజరవ్వట్లేదు, దాదాపు 2500 వాయిదాలకి ఎగ్గొట్టాడు, ఇది మాట్లాడుకుంటున్నాం మనం యాక్చువల్ గా. ఇది చాలా తీవ్రమైన సీరియస్ మ్యాటర్. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే అండి, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం, సర్వసత్తాక గణతంత్ర, ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో ఏనాడు కూడా ఈ రకంగా మనకి జరగలేదండి. ఏదైనా చిన్న చిన్న ఇప్పుడున్నా ఉన్నా ఒక వ్యవస్థల్లోనో దర్యాప్తు సంస్థల్లోనో పొలిటికల్ గానో చిన్న చిన్న మిస్టేక్స్ ఉండి, నెగ్లిజిబుల్ మిస్టేక్స్, దాన్ని సవరించుకోగలిగిన తప్పులు జరిగినాయి. వలస పాలకులు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు ముష్కరుల పాలనలో కానీ ఈ రకమైన రాజ్యాధికారం ఎప్పుడు లేదండి. ఇప్పుడు చూస్తే ఇతను ఈ వ్యవస్థలన్నిటికి, మన దేశ పరువు ప్రతిష్టలకి మచ్చ తీసుకొచ్చేట్టు ఇతను, కేవలం ఇతని వల్ల. ఒకే ఒక వ్యక్తి, అతని గ్యాంగ్, ఆ దండుపాళ్లి ముఠ, దాని వల్ల ఏకంగా ఈ దేశ ప్రతిష్టకి, రాజ్యాంగానికి, చట్టానికి, వ్యవస్థలకి మచ్చ అంటించేటండి. ఎందుకంటే మనం ఇవాళ ఎవరు నిందిస్తున్నామండి? ఈ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ నిందిస్తున్నాం, ఈడీ నిందిస్తున్నాం. న్యాయ వ్యవస్థ మీద అనుమానం, అపోహ కలుగుతూ ఉంది. అవును, పొలిటికల్ గా కూడా మన లీడర్లని మనం అనుమానంగా చూస్తున్నాం. సో ఒక్క వ్యక్తి వల్ల ఇంతమంది ఇన్ని వ్యవస్థల మీద అనుమానం చూపులు చూస్తున్నాం. వాళ్ళే కాకుండా కష్టపడి చదివి కఠిన శిక్షణ, కఠోర శ్రమతో అత్యున్నత స్థాయి ఐఏఎస్ ఐపీఎస్ చేరుకున్న వాళ్ళు కూడా వాళ్ళని కూడా కలుషితం చేశాడు. ఇది ఒకప్పుడు ఎలాంటి అధికారులు ఉండేవారండి? వాళ్ళు చిన్న నరకపడడానికి కానీ మీకు ముఖ్యమంత్రులను కూడా శాసించేవారు. వాళ్ళు సూచన సలహా, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ప్రధానమంత్రి నరసింహరావు గారి దగ్గర ప్రసాద్ గారు ఉండేవాడు, ఆయన సూచన విఆర్కే ప్రసాద్ గారు. ఇలాగా అసలు ఇతను ఏ రకంగా మార్చాడంటే, ఐఏఎస్ లా, ఐపీఎస్ లా, సిబిఐ, ఈడీ ఎవరైనా సరే ఇతను పార్టీ కార్యకర్తలుగా మార్చేసుకున్నాడు, లేదంటే ఎదుటి పార్టీ కార్యకర్తలుగా. అంటే ఇప్పుడు రామ్ సింగ్ గారిని దాడి చేయించాడు, కేసు పెట్టించాడు, బాంబు దాడి చేస్తానన్నాడు. ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా కర్నూలు అరెస్ట్కి వెళ్తే ఆ ఎస్పీ చేతులు ఎత్తేసాడు. అని మీరు గమనించండి, కరుడు గట్టిన ఒక మావోయిస్టు హెడ్నాని పట్టుకోగలిగారు, వీళ్ళు తొదముట్టించగలిగారు. 27 మందిని ఏకకాలంలో విజయవాడలో మైదాన ప్రాంతంలో వాళ్ళకి ఇమ్యూనేషన్ డంపింగ్ ఉన్న చోటుకి వెళ్ళి అత్యంత సాహసోపేతంగా పట్టుకోగలిగారు. సార్, అంతర్జాతీయ కోర్టులకు వెళ్ళి మిగతా దేశాలతో ఈ సంబంధాలు అడ్డు పెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతూ మొహుల్ చోక్సీ లాంటి తీవ్రమైన వాళ్ళని, ఆర్థిక నేరస్థం చేసిన వాళ్ళని కూడా రప్పించగలుగుతున్నాం కదా వెనక్కి. అలాగే అంటాడు. ఇప్పుడు మన పోలీస్ వ్యవస్థ అధికారులు ఎవరికంటే తక్కువ కాదండి, అద్భుతంగా పనిచేస్తారో. మీకు ఇటీవల జరిగిన ఆపరేషన్ చూడండి, వాళ్ళు ఎలా చేస్తున్నారో. ఒక్క జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పుడు ఎందుకు నిర్వీర్యం, నీరు గారిపోతున్నారు? ఇది అతను చేసిన ద్రోహం ఏంటంటే, ప్రజలందరికీ ఈ సిస్టమ్ మీద నమ్మకం పోయేలా చేసాడు ఇతను. అతను చేసిన నష్టం అది. అతను కొల్లగొట్టేసిన సొమ్ము, తొప్పాడు, గరికి తిన్న గాడిదే పోద్ది, గడ్డి మళ్ళీ మొలుస్తుంది. కానీ ఒక పౌరుల తాలూకు విశ్వాసాన్ని, సిస్టమ్ మీద ఉన్న విశ్వాసాన్ని దెబ్బకొట్టాడు ఇతను. చాలా ప్రమాదం అది. ఈ విశ్వాసాన్ని నిలబెట్టడానికి పాలకులు ఏం చేయాలనేటువంటిది నాతో సూచన ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డి ఏళ్ల తరబడి ఈ కేసులో ఉన్నాడో, అది మీకు రెడ్డి వచ్చి మొదలాడిన జడ్జీలు మారుతూ ఉంటారు, మళ్ళీ మొదలెడతారు. అయితే ఇటీవల కాలంలో అతను ముఖ్యమంత్రిగా ఉండగా రోజుకు 100 తప్పులు చేసాడు అతను. వాటిల్లో అతన్ని మద్యం స్కామ్ అయినా, ఇసుక అయినా, సర్వేరాళ్ళ మీద తన ఏడుపు ముఖమైనా, ఏదైనా సరే, పరకామణైనా, లడ్డు విషయంలో కల్తీ అయినా, ఏదైనా సరే, దాంట్లో వీళ్ళు గ్యాంగ్ మొత్తాన్ని టాప్ పర్సన్స్ లోపల పెడితే కింద వరకు సెట్ అవుతుందండి. లేదంటే కింద నుంచి పైకి వెళ్దాం అనుకుంటే ఈ సాక్షుల నీళ్లు తొదముట్టిస్తారు. ఎందుకంటే వాళ్ళకి మోడస్ ఆపరండి. కాబట్టి
ఇప్పుడున్న పాలకులు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి అర్జెంట్ గా సిస్టమ్ మీద విశ్వాసం కలిగించండి. సో ఫైనల్ గా System లో క్రిస్ప్ గా వారు అన్నట్టుగా హి పుట్ ఏ క్వశ్చన్ మార్క్ బిఫోర్ ద కంట్రీ. ఇది ఏదో నేను చిన్న స్టేట్మెంట్ కాదు నేను చెబుతోంది. ఇప్పుడు శ్రీనివాస్ గారు వారు చెప్పిన దాన్ని బట్టే ఏం చేయబోతున్నారు అనే క్లుప్తంగా చెప్పేస్తే క్లోజ్ చేద్దాం. సార్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఇందాక కూడా చెప్తుంది ఒకటే ఏంటంటే, మనం ఆల్రెడీ మన గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం బీజేపీ వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని విధాలుగా మేము చట్టాలని బలపరిచే విధంగానే చేస్తున్నాం. అందుకనే మీరు చూస్తే మన 2023లో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత అని బిఎన్ఎస్ఎస్ ఇవన్నీ మేము మార్చి చాలా స్ట్రాంగ్ చేస్తున్నాం చట్టాలని. అదొక విషయం. సో అది వదిలేయండి. ఇప్పుడు నేను మెయిన్ టాపిక్ ఇందాక సార్ చెప్తున్నట్టు అసలు సిబిఐ వీళ్ళందరికీ ఎందుకు ఇందులో జాప్యం జరుగుతుందో వాటి మీద ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నాను. సార్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇందాక హిడ్మా గురించి చెప్పారు. మావోయిస్టుల హిడ్మాని పట్టుకోగలిగారు, చేయగలిగారు. మరి ఇదెందుకు అని. ఇప్పుడు చోక్సీని పట్టుకున్న ఆర్థిక నేరంలో అతను పారిపోయాడు కాబట్టి తీసుకొచ్చాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పారిపోయాడు తీసుకొచ్చావు, అది వేరే విషయం. క్రిమినల్ పరంగా వేరే. హిడ్మా అనేది కంప్లీట్ క్రిమినల్ సైడ్. అది ఆర్థిక నేరాలు. ఇది ఆర్థిక నేరాలు సార్. మీరు పట్టుకోవటము, డీటైన్ చేయడం వేరు, వీళ్ళని ఇందులో కన్విక్ట్ చేయడం వేరు. రెండు వేరే వేరే. పొలిటికల్ గా తనకి ఏదో ఒక ప్రొటెక్షన్ లేకుండా ఇంత లగ్జరీ దొరుకుతుందా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు పొలిటికల్ గా ప్రొటెక్షన్ అంటే ఈ కేసులు మేము పెట్టినవి కాదు. ఇది కాంగ్రెస్ హయాంలో యూపీఏ గవర్నమెంట్ వాళ్ళే పెట్టినవి. 2011 నుంచి నడుస్తుంది. కొత్తగా మేము పెట్టింది కాదు, మేము నడిపిస్తున్నావు కాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. ఎందుకంటే ఇక్కడ నేను అదే చెప్తున్నాను, ఇక్కడ చట్టాల్లో లొసుగులు ఉన్నాయి, అది వాళ్ళు వాడుకుంటున్నారు. ఆర్థిక నేరాలు ఎన్నాళ్ళు వాడుకుంటారు, ఎన్నాళ్ళు వ్యవస్థల్ని మీద పైచేయి సాధిస్తారు, ఎన్నాళ్ళు ప్రజలను మోసం చేస్తారు. ఏదో ఒక రోజు దే హ్యావ్ టు బి ఆన్సరబుల్, దే హ్యావ్ టు బి లైబుల్. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ కృష్ణకాంత్ గారు. అందుకే వాళ్ళు వచ్చాడు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పార్టిసిపేట్ చేసినందుకు. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.